వృద్ధుల్లో థైరాయిడ్ హార్మోన్ మోతాదులు తగ్గటం, హైపోథైరాయిడిజం తరచూ చూసేదే. ఇది వయస్సుతో పాటు నెమ్మదిగా ఎక్కువవుతుంది కూడా, కానీ చాలామందికి హైపోథైరాయిడిజం ఉన్నట్టయినా తెలియదు. లక్షణాలు స్పష్టంగా లేకపోవటం, ఇతరత్రా జబ్బుల లక్షణాల మాదిరిగా కనిపించటమే దీనికి కారణం. థైరాయిడ్ హార్మోన్ తగినంతగా లేకపోతే అవయవాల పనితీరు నెమ్మదిస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గిపోవచ్చు, విషయ గ్రహణ సామర్థ్యం తగ్గొచ్చు, బరువు పెరగటం, మగత, చర్మం పొడిబారటం, మలబద్ధకం వంటివి తలెత్తొచ్చు. వీటిని చాలా వరకు వృద్ధాప్య మార్పులుగానే భావిస్తుంటారు. కుటుంబంలో ఎవరికైనా థైరాయిడ్ సమస్యలున్నా, గతంలో ఎప్పుడైనా థైరాయిడ్ సమస్యలకు చికిత్స తీసుకున్నా, మెడ వద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకున్నా, రేడియోథెరపీ తీసుకున్నా మాత్రం నిర్లక్ష్యం చేయరాదు. వృద్ధుల్లో హైపోథైరాయిడిజం లక్షణాల, హైపోథైరాయిడ్ సింప్టమ్స్ గురించి తెలుసుకుని ఉండటం, అనుమానం వస్తే వెంటనే పరీక్ష చేయించటం మంచిది. కొలెస్ట్రాల్ పెరగటం, కొన్నిసార్లు వృద్ధుల్లో ఇదొక్కటే హైపోథైరాయిడిజం లక్షణం కావచ్చు. థైరాయిడ్ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరం కొలెస్ట్రాల్ విడగొట్టలేదు, చెడ్డ కొలెస్ట్రాల్ను తొలగించలేదు. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగిపోతాయి. గుండె వైఫల్యం, హైపోథైరాయిడిజం వల్ల రక్తం పరిమాణం తగ్గుతుంది. గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి, గుండె వేగం నెమ్మదిస్తుంది. ఇవన్నీ గుండె వైఫల్యానికి దారితీసేవే. గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గితే నిస్సత్తువ ఆవహిస్తుంటుంది, నెమ్మదిగా నడుస్తుంటారు. సమస్య మరింత తీవ్రమైతే ఊపిరితిత్తుల్లో, కాళ్లలో నీరు చేరుతుంది. ఇది ఆయాసం, కాళ్ల వాపులకు దారితీస్తుంది. విసర్జన మార్పులు, థైరాయిడ్ హార్మోన్లు తగ్గితే పేగుల కదలికలు నెమ్మదిస్తాయి. ఫలితంగా మలబద్ధకం తలెత్తుతుంది. కీళ్లు, కండరాలు నొప్పులు, కొందరిలో ఇదొక్కటే థైరాయిడ్ సమస్యకు సంకేతం కావచ్చు. హైపోథైరాయిడిజంలో జీవక్రియల వేగం తగ్గుతుంది, దీంతో ఒంట్లో నీరు ఎక్కువవుతుంది. ఇది కీళ్లు, కండరాల నొప్పులకు దారితీస్తుంది. ముఖ్యంగా కాళ్లలోని పెద్ద కండరాల నొప్పులు తలెత్తుతుంటాయి. మానసిక సమస్యలు, చిన్న వయస్సులో థైరాయిడ్ పనితీరు తగ్గిన వారిలో కుంగుబాటు, డిప్రెషన్ ఎక్కువగా చూస్తుంటాం. ఇది వృద్ధుల్లోనూ తక్కువేమీ కాదు. తేడా ఏంటంటే, వృద్ధుల్లో కుంగుబాటు ఒక్కటే హైపోథైరాయిడిజం లక్షణం కావటం. కొందరు భ్రాంతులకు లోనవుతుంటారు. మతిమరుపు, జ్ఞాపక శక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటము హైపోథైరాయిడిజం లక్షణాలు కావచ్చు. ఎందుకంటే మెదడు పనితీరు, విషయగ్రహణ, మానసిక స్థితి తీరుతెన్నుల్లో థైరాయిడ్ హార్మోన్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి తగ్గిపోతే వీటి పనితీరు మారిపోతుంది. థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది? మందులు వాడుతున్నా తగ్గకపోతే ఏం చేయాలి? థైరాయిడ్ ఒక దీర్ఘకాలిక సమస్య. భారతదేశంలో ప్రతి 10 మందిలో ఒకరి కన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య మగవారిలో కన్నా, ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది. గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుంది. ఈ హార్మోన్ ఉత్పత్తి తగ్గితే హైపోథైరాయిడ్ అని, అధికంగా అయితే హైపర్ థైరాయిడ్ అని అంటారు. హైపోథైరాయిడ్ సమస్య హైపర్ థైరాయిడ్ కన్నా 5 రెట్లు అధికంగా ఉంది. పిల్లల్లో తెలివితేటలపై ప్రభావం, గర్భిణుల్లో ఈ సమస్యను ముందుగా గుర్తించకపోతే, పుట్టే పిల్లల్లో మేధాపరమైన లోపాలు ఉండవచ్చు. చిన్నతనంలోనే ఈ సమస్య గుర్తించడం మంచిది. లేదంటే, పిల్లల ఎదుగుదల శారీరకంగానే కాదు, మానసికంగానూ మందగించే ప్రమాదం ఉంది. కాబట్టి థైరాయిడ్ సమస్యను ఆలస్యం చేయకుండా గుర్తించి, దానికి సరైన చికిత్స పొందడం చాలా ముఖ్యం. థైరాయిడ్ రక్త పరీక్ష రిపోర్ట్ ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, గత నెలలో కొన్ని రోజులు మందులు వేసుకోకపోయినా, ఈ మధ్య కాలంలో ఏమైనా ఇన్ఫెక్షన్ లేక జ్వరం వచ్చినా, ల్యాబ్ నమ్మకమైనది కాకపోయినా, ఆ రిపోర్ట్తో ఎలాంటి నిర్ధారణకు రాలేము. కాబట్టి కేవలం పేపర్ మీద ఉన్న నంబర్లను చూసి చికిత్స సూచించడం సరికాదు. రోగిని వైద్యులు పరిశీలించి, వారిలో లక్షణాలను బట్టి మాత్రమే సరైన చికిత్స అందించగలరు. ముందుగా థైరాయిడ్ లక్షణాల గురించి తెలుసుకుందాం. ఆ తర్వాత మందులు వాడుతున్నా, థైరాయిడ్ సాధారణానికి రాకపోవడానికి గల కారణాలు తెలుసుకుందాం. హైపోథైరాయిడ్ లక్షణాలు: నీరసం, మలబద్ధకం, చర్మం, వెంట్రుకలు పొడిబారడం, ఎక్కువ నిద్ర, బరువు పెరగడం, నెలసరిలో రక్తస్రావం ఎక్కువగా లేక తక్కువగా అవ్వడం, గర్భస్రావం, చలిని తట్టుకోలేకపోవడం, గుండె తక్కువ సార్లు కొట్టుకోవడం, జుట్టు రాలడం, థైరాయిడ్ గ్రంథి వాపు, గొయిట,
తదితర లక్షణాలు ఉంటాయి. హైపర్ థైరాయిడ్ లక్షణాలు ఆకలి ఎక్కువ అవ్వడం, బరువు తగ్గడం, చెమటలు ఎక్కువ పట్టడం, చిరాకు, స్థిమితం లేకపోవడం, నిద్రలేమి, నీరసం, ఎక్కువసార్లు విరేచనం అవ్వడం, నెలసరిలో రక్తస్రావం తక్కువగా అవ్వడం, వేడిని తట్టుకోలేకపోవడం, గొంతు ముందు వాపు, గుండె దడ అనిపించడం, కళ్ళు పెద్దవిగా అవ్వడం, చేతులు వణకడం వంటివి కనిపిస్తుంటాయి. థైరాయిడ్ సమస్య మగవారిలో కన్నా ఆడవారిలో దాదాపు రెట్టింపు కనిపిస్తుంది. థైరాయిడ్ రిపోర్టులో కనిపించే T3, T4 స్థాయిలు అనేవి మన శరీరంలోని అవయవాల జీవక్రియలకు సంబంధించినవి. అయితే T3, T4 తయారీకి TSH థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ అనేది అవసరం. ఎప్పుడైతే శరీరంలో T3, T4 తగ్గుతాయో అప్పుడు వీటి ఉత్పత్తిని పెంచడానికి TSH ఎక్కువగా విడుదల అవుతుంది. అందుకే హైపోథైరాయిడ్లో T3, T4 తక్కువగా, TSH ఎక్కువగా ఉంటుంది. హైపర్ థైరాయిడ్లో పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. మందులు వాడుతున్నా హైపోథైరాయిడ్ అదుపులో ఉండకపోవడానికి అనేక కారణాలు ఉండవచ్చు. ముఖ్యంగా ట్యాబ్లెట్లు ప్రతిరోజు క్రమం తప్పకుండా వేసుకోవాలి. మధ్యలో కొద్ది రోజులు మానేసిన దాని ప్రభావం TSH స్థాయి మీద 6 వారాల వరకు ఉంటుంది. ప్రతిరోజు ఉదయాన్నే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక కనీసం అర్ధగంట వరకు ఎటువంటి ఆహారం తీసుకోకూడదు. పాలు, టీ, కాఫీ కూడా తాగకూడదు. అవేవి తీసుకున్నా టాబ్లెట్ పూర్తిగా వంటపట్టదు. దాని ప్రభావం సంపూర్ణంగా ఉండదు. థైరాయిడ్ ఒక హార్మోన్ అవ్వడం వల్ల ఆ టాబ్లెట్ చేతితో తాకినా కూడా దాని ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అది తడి చేతితో తాకితే ఆ టాబ్లెట్ ప్రభావం ఇంకా ఎక్కువ తగ్గిపోతుంది. కాబట్టి ఉదయం మొహం కడుక్కున్న వెంటనే టాబ్లెట్ వేసుకునే తొందరలో తడి చేతితో టాబ్లెట్ తాకకూడదు. అలాగే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక ఇతర టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల కూడా దాని ప్రభావం తగ్గిపోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఖాళీ కడుపున వేసుకునే అసిడిటీ, గ్యాస్ టాబ్లెట్, లేక రక్తం పెరగడానికి వేసుకునే ఐరన్ టాబ్లెట్. థైరాయిడ్ టాబ్లెట్లకు ఎండ తగలడం వలన కూడా వాటి ప్రభావం తగ్గిపోగలదు. కాబట్టి వాటిని ఎండ తగలని స్థలంలో పెట్టుకోవాలి. థైరాయిడ్ నార్మల్ కావడం లేదని డోస్ పెంచే ముందు ఇవన్నీ కారణాలు దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవేవీ కారణాలు లేకపోయినా థైరాయిడ్ స్థాయి సాధారణానికి రాలేదు అంటే అప్పుడు ఖచ్చితంగా వైద్యులను సంప్రదించి టాబ్లెట్ డోస్ పెంచుకోవాలి. హైపోథైరాయిడ్ సమస్యకు మందులు వాడుతున్న వారు గర్భం దాల్చినప్పుడు టాబ్లెట్ డోస్ పెంచాల్సి వస్తుంది. థైరాయిడ్ గ్రంథిలో వాపు ఉన్నప్పుడు సంబంధిత రక్త పరీక్ష సాధారణంగా ఉన్నంత మాత్రాన ఎలాంటి సమస్య లేదు అని అనుకోవడానికి లేదు. రక్త పరీక్ష బాగుండి గొంతు ముందు భాగంలో గడ్డలాగా లేక వాపులాగా ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. అది కొన్నిసార్లు థైరాయిడ్ క్యాన్సర్ లక్షణం అయి ఉండవచ్చు. కాబట్టి వెంటనే గొంతు స్కాన్ చేయించడం, అవసరమైతే ఆ వాపు నుండి సూది ద్వారా ముక్క తీసి FNAC పరీక్ష చేయడం మంచిది. థైరాయిడ్ క్యాన్సర్ చాలా రకాలుగా ఉంటుంది. త్వరగా గుర్తించి చికిత్స అందిస్తే పూర్తి సాధారణ జీవితం గడిపే అవకాశం ఉండవచ్చు. అదే ఆలస్యం జరిగితే పరిస్థితి చేయి జారే ప్రమాదం ఉంది. సమస్యను సరిగ్గా గుర్తించి సరైన మందును సరైన మోతాదులో వాడుతూ ప్రతి 6 నెలలకు ఒకసారి పరీక్ష చేసుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండడం అనేది థైరాయిడ్ లాంటి దీర్ఘకాలిక జబ్బుల విషయంలో చాలా ముఖ్యం.